జింక్ లోపము ఆరోగ్యానికి శాపం అన్నమాట. రోగ నిరోధక శక్తి, ఆరోగ్యమైన జీవక్రియలకు, గాయాలు మానడానికి, శరీర ఆరోగ్యం దోహదం చేసే మినరల్స్లో జింక్ ప్రధానమైనది. అంటే రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఆరోగ్యమైన జీవ ప్రక్రియలు సాగాలన్నా, గాయాలు మానాలన్నా జింక్ మనకు ప్రధానం ఉంటుంది. చాలామందిలో తమలో జింక్ లోపం ఉన్న సంగతి చాలామంది తెలియదు. దీన్ని మనం పసిగట్టాలన్నమాట. దీని గురించి చూద్దాం. తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటే జింక్ లోపం ఉందని మనం గుర్తించాలి. తెల్ల రక్తకణ పనితీరును మెరుగుపరచడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని జింక్ బలోపేతం చేస్తుంది. ఇది లోపిస్తే జబ్బు పడే అవకాశం ఎక్కువ అన్నమాట. జింక్ లోపిస్తే తరచూ జలుబు, ఇన్ఫెక్షన్ వస్తుంటాయి జింక్ లోపం ఉంటాయి. అలాగే శరీర కండరాలు, కణజాల పెరుగుదలకు జింకు అత్యంత అవసరం. ఒకవేళ మీకు గాయాలు నెమ్మదిగా మానుతుంటే జింకు లోపం ఉన్నట్లే మనం అనుమానించాలి. జింకు స్థాయిలు తక్కువగా ఉంటే శరీరంలో కొలాజన్ అంతగా ఏర్పడదు. దీంతో చర్మం పూరుకుపోవడం ఆలస్యం అవుతుందన్నమాట. గాయాలు మానడం మందగిస్తుంటుంది. అందుకనే అంటే జింకులోని శరీరంలోని కొలాజన్ అంతగా ఏర్పడదు అన్నమాట జింకు లోపం ఉంటే. అందుకని గాయాలు త్వరగా మానవు. అలాగే రుచి, వాసన, గ్రహ సక్రమంగా పనిచేయవు అన్నమాట. రుచి కానీ, వాసన కానీ, గ్రాహకాలు మనం సక్రమంగా పనిచేయకపోవడం కూడా జింక్ లోపం. ఇది లోపిస్తే రుచి, వాసన, గ్రాహకాలు స్పందించడం తగ్గుతుంది. తిండి రుచించడం లేదంటే జింకు తక్కువగా ఉందని సంకేతం అన్నమాట. వాడిపై జుట్టు, కుదులు ఆరోగ్యానికి కూడా జింకు అండగా నిలుస్తుంది. దీని లోపం వల్ల వెంట్రుకల నిర్మాణం బలహీనపడుతుంది. జుట్టు రాలడము, పలచబడడానికి కూడా జింకు లోపం దారితీస్తుంది. మామూలు కంటే ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే భోజనంలో జింకు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. జింక్ లోపం వల్ల మొటిమలు, దద్దుర్లు లాంటి చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. చర్మంలో ఇన్ఫ్లమేషను, తైలం ఉత్పత్తిని జింకు నియంత్రిస్తుంది. తగినంతగా అందకపోతే చర్మం మంటగా అనిపిస్తుంది అన్నమాట. ఇన్ఫెక్షన్ బాధిస్తుంటాయి అన్నమాట. అందుకని జింకు లోపం తగ్గించాలి. అలాగే గోళ్ళపై తెల్ల మచ్చలు జింకు లోపం సంకేతాలు. గోళ్ళపై తెల్ల మచ్చలు ఉన్నా జింకు లోపం ఉన్నట్టే. కణాల ఉత్పత్తిలో జింకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. తగినంతగా అందకపోతే గోళ్ళు బలహీనపడతాయి, పాలిపోతుంటాయి అన్నమాట. పెరుగుదల నెమ్మదిస్తుంది. గోళ్ళు తేలిగ్గా విరిగిపోతుంటే జింకు తీసుకొని పెరగాలని అర్థం. మన రుచి, జీవక్రియ ప్రక్రియ సామర్థ్యాన్ని జింకు ప్రభావితం చేస్తుంది. ఇది లోపించినప్పుడు ఆకలి తగ్గుతుంది. కాలక్రమంలో అవాంఛనీయ బరువు కూడా తగ్గుతుంది. అలసట, పోషకాల లోపంకు దారితీస్తుంది. ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది జింకు లోపం ఉంటే. శరీరంలో తగిన జింకు నిల్వలు ఉంటే మెదడు సరిగ్గా పనిచేస్తుంది. లోపిస్తే బయలు కమ్మినట్లుగా ఉంటుందన్నమాట. ఏకాగ్రత కుదరదు. జ్ఞాపక శక్తి సమస్యలు కూడా వస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్ పనితీరులో జింకు పాత్ర కూడా ఉంటుంది. తగ్గితే మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నమాట జింకు లోపం ఉంటే. అందుకని ఏం చేయాలంటే మెదడులో రసాయన పదార్థాలైన సెరోటోనిన్, డోపమైన్ సమతూకంలో ఉంచడానికి జింకు ఆవశ్యకత అన్నమాట. మెదడులోని రసాయనాలైన సెరోటోనిన్, డోపమైన్ సమతూకంలో ఉంచడానికి జింకు ఆవశ్యకం. తగ్గితే ఆందోళన, అసహనము, కుంగుబాటు తలెత్తచ్చు. మూడ్లో కూడా తేడాలు అనిపించడం, విచారంగా ఉండటము, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటివి కూడా జింక్ అవసరమని తెలుస్తుంది. ఎలాంటి లోపల మనకు అనిపిస్తే జింక్ సమస్యలు ఉన్నట్టు మనకు తెలియదు అనమాట. మూడ్లో తేడాలు ఉండడం, విచారంగా ఉండటం, ఒత్తిడి ఎదుర్కోవడం ఇలాంటివి జింక్ లోపం వల్ల ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. కుంగుబాటు, అసహనం, ఆందోళన ఇలాంటివన్నీ కావనమాట. పొట్టలో లైన్ సరిగా ఉండటానికి, ఎంజైమ్ విడుదల కావడానికి జింక్ దోహదపడుతుంది. ఇది లోపిస్తే కడుపు ఉబ్బరం, విరోచనాలు, ఇరిటేషన్, బోవెల్ లక్షణాలు తలెత్తాయన్నమాట. పోషక శరీరానికి అందాలంటే జింక్ అత్యవసరం. తగ్గితే శరీర జీవక్రియ సాఫీగా జరగదు. పొట్టలో బ్యాక్టీరియా సమతూకం కూడా దెబ్బతింటుంది జింకు లోపం ఉంటాయి. జింకు లభించే వనరులు ఏంటంటే గుమ్మడి గింజలు, నువ్వులు, శనగపప్పు, పప్పు ధాన్యాలు, అదే రేటిల్స్, బాదము, కాజు లాంటి గింజల్లో జింకు పుష్కలంగా దొరుకుతుందన్నమాట. పప్పు ధాన్యాల్లోని, శనగల్లోని, నువ్వుల్లోని, గుమ్మడి గింజలోని, అలాగే మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, గుడ్లు, ఆయిస్టర్ లాంటి సముద్ర ఆహారంలో కూడా జింకు విపరీతంగా ఉంటుందన్నమాట. చీజు, యోగర్ట్ లాంటి పాల పదార్థాలు కూడా జింక్ అధికంగా ఉంటుంది. ముతక ధాన్యాలు, పాలకూర నుంచి మొక్కల ఆధారిత జింక్ లభిస్తుంది. ఆహారం కలిపి విటమిన్ సి కూడా తీసుకుంటే జింక్ బాగా వంటపడుతుంది, బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. జింక్ లోపం రాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్.
ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.